గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలన్న దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంట అయిపోయిందా? కొందరు స్టార్ట్ చేసిరా, నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఎలా వంట ముచ్చట ఏందో చూడుది, నేనేం చేస్తున్నానో చూడు. టమాటా రైస్ అన్నట్టు కొందరు పేస్ట్ చేస్తారు, కానీ పేస్ట్ చేస్తే బాగుండదు. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నా. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర ఆకు, పుదీనాకు, కల్లేమాకు, జీడిపప్పు, పలావు సామాన్లు, అదే మసాలా వస్తువులు. నేనైతే గిన్నె పెట్టి నూనె పోసి సిమ్లో పెట్టేసిన. అన్నం కూడా వండి రెడీగా పెట్టుకున్నా. నీళ్ళు పడ్డాయి అప్పో, గిన్నెలో నీళ్ళు పడ్డాయి. కొంచెం చిట్టపట్టం అన్నది నూనె. తగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ వక్కలు. ఈ టమాటా రైస్లో ఎలాంటి మసాలా వస్తువులు వేయొద్దు. అదే కొత్తిమీర పొడి అవి ఏం వేయకుండానే సూపర్ టేస్టీగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే పెట్టండి. 3% ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనము కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి. ఈ జీడిపప్పు నేను సగం తినేసిన. ఇవి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేద్దామా. జీడిపప్పు కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, ఒక స్పూను, హాఫ్ స్పూన్ వేసినా పర్లేదు, బాగా ఎక్కువ వేయద్దు. ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే పెట్టాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు, జీడిపప్పు మంచిగా ఫ్రై అయిపోయినాయి. కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మసాలా వస్తువులు వేయాలి. మనము ఈ టమాటా రైస్లో వేసే మసాలా వస్తువులే ఇవి, ఇంతకు మించి ఏం ఉండవు. మసాలా వస్తువులు వేసి మంచిగా ఫ్రై చేయండి. ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు ఈ టమాటా వక్కలు ఇల్లు వేసేద్దాం. టమాటాలు వేసేసాము. ఇప్పుడే ఉప్పు కారం వేసేవి, మంచిగా మగ్గిపోతుంది. కొంచెం మంట మీడియం మీద పెట్టు, పెద్దగా పెట్టాను వేసాను, మీడియం మంట మీద పెట్టారు. ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి వేయరు. ఈ సాంబార్ పొడి టేస్ట్ ఈ టమాటా రైస్లో సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే వేయండి, లేదంటే లేదు. మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం వండుకొని రెడీగా పెట్టుకున్న ఈ అన్నాన్ని ఇళ్ళకి వేసేసి ఒక 5 నిమిషాలు దమ్ ఎత్తే చాలు. మంచిగా రైస్ కలిపేసాము. ఇప్పుడు చూడు, పుదీనా, కొత్తిమీర, కల్లేమాకు అంతేసి 5 నిమిషాలు దమ్ పెట్టండి, చాలా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ కూడా మంచిగా పట్టింది. ఇప్పుడు మన టమాటా రైస్ రెడీ.